వేపు నువ్వు చెప్పు. వేపు అబ్బా చెప్పు బే. చెప్పు నువ్వు చెప్పు. నాకు రాదు. ఏముంది హాయ్ గాయ్స్ అని చెప్పు చెప్పు చెప్పు. చెప్పు అబ్బే ఒకసారి చెప్పు. నువ్వు చెప్పు నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇట్లా మనం చెప్పుకునే కూడా పెడతాయి చూడాలా. నువ్వు చెప్పు నెక్స్ట్ వీడియో. Audio Jungle. Audio Jungle. నువ్వు చెప్పొచ్చు కదా ఒకసారి. వేపు నువ్వు చెప్పు. నువ్వు చెప్పు అబ్బా చెప్పు బే. చెప్పు నువ్వు చెప్పు. నాకు రాదు. చెప్పు ఏముంది హాయ్ గాయ్స్ అని చెప్పు 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 చెప్పు. చెప్పు అబ్బే ఒకసారి చెప్పు. నువ్వు చెప్పు నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇట్లా మనం చెప్పుకునే కూడా పెడతాయి చూడాలా. నువ్వు చెప్పు నెక్స్ట్ వీడియో చెప్తా. వెల్కమ్ టు ఉషా సాంబార్ వ్లాగ్స్. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే ఫ్రైడ్ రైస్ చూపియే. ఈరోజు పెట్టేంటిదో చెప్పిగా నువ్వు ఇప్పుడే అన్ని రెడీ చేసుకో. పెట్టు 500 ఈరోజు పెట్టు. ఎట్లా నేను ఓడిపోతా అని కదా. సర్లే అదే 100 మంచిది. ఓకేనా? 100 రూపీస్ ఛాలెంజ్. ఎవరు విన్ అయితే వాళ్ళకి 100 రూపీస్ నెట్ పేమెంట్ అంట. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డన్. లేకపోయిందనుకో రైట్. రెడీ 1 2 3 స్టార్ట్. అంత తింటామా? అది మనం ఎట్లా చేస్తాం. కుంభకర్ణుడు ఉంటాడు చూసా. భోజనాన్ని ఆస్వాదించుతూ వివాహ భోజనంబు ఎవరతి కుంభకర్ణుడు ఎవరు చెప్పు? ఎంత ఎవరు? కుంభకర్ణుడు అంతే ఎవరు కొడుకు అంటేనా? కుంభకర్ణుడు ఎవరు అసలు? ఏమోనే. రవణాసురుడు తెలుసా? అలా తమ్ముడు. ఘటోత్కచుడేమో ఆయన కొడుకు కదా. ఎవరి కొడుకు? అదే పాండవుల ముగ్గురు 5 ఆయన పేరేం పేరు ఉంటుందా? భీముడు. వాళ్ళ కొడుకు కదా. నువ్వు తక్కువ చేసుకున్నావా? నీ దాంట్లో ఫుడ్ తక్కువ ఉందా? నీ దాంట్లో తక్కువ ఉంది. ఇట్లా పెట్టి ఒకటి ఫోటో.
అవి తినవా క్యారెట్స్? మ్హూ. ఇక్కడికి పోతారంట. మార్కెట్. ఫుల్ అయిందా? మార్కెట్ ఉంది. మాకు సంఖ్య మార్కెట్ కాదు, కూరగాయల షాప్ ఉంది, అది అక్కడ. రేపు ఏం కూర మనది? సరే తర్వాత ఇంత డిస్టర్బెన్స్ వస్తుందండి ఇలా ఫ్యామిలీ వినాల. అవును కదా కదా. కానీ అక్కడ ఇక్కడ కంటే అక్కడ ఫ్రైడ్ రైస్ బాగుంటుంది. కదా. నాకు వేసుకున్నాక ఏమైంది? అవి మిగిల్చినా కానీ ఓడిపోయినట్టే. ఏవి? క్యారెట్ నాకు సంబంధం లేదు. అది నువ్వు అన్నీ తినాలి, ఉల్లిగడ్డలు తప్ప. ఎందుకు లేదు? అట్లా అయితే నువ్వు ఓడిపోయినట్టే. నేనంతా ముందే చెప్తాను. రైస్ ఉంచితే పట్టుకో. రైస్ గురించి నాకు సంబంధం లేదు. క్యారెట్ నీళ్ళు వచ్చినాయా లేదా ఇంకా మస్తు చెప్తాను. అది మిగిలిన దీని మిగిలినందు పోతా అదే డౌటే లేదు కదా. హా. అంత పబ్లిసిటీలోకి తెచ్చుకోండి. నాకు అంటే కౌరవులు 100 మంది కదా, ఆ 100 మంది ఎట్లా పుట్టిల్లా అనేది నాకు మొన్న రీసెంట్గా తెలిసింది. నీకు తెలుసా ఈ స్టోరీ? 100 మంది ఎట్లా పుట్టిల్లో? కుండలో కొడతారా? చెప్పు నువ్వు. అంతే, కుండల్లో ఎట్లా కొడతారని తెలుసు. మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అందుకే థమ్స్అప్ తాగొద్దు. ఫుల్ అయిపోయింది కడుపు. ఎందుకు ఫాస్ట్గా తినలేకపోతాను? చైనీస్ ఫుడ్ తినలేదు, జనం తినాలి. రైస్ అవి ఇట్లా అవి తినంత తిన్నా. మనం రైస్ మొన్న ఎట్లా తిన్నాం అట్లా తిన్నాము. మళ్ళా మన తొందర జారుతాయా? నాకు తొందరగా
బాస్మతి రైస్ ఉమ్. మొత్తం ఇది మొత్తం నమ్మిలాగా తినాలి. ఫుల్ అయిపోయింది. నాదే ఫుల్ ఉంది. నేను తినలేనమ్మా. అర్థమైనా నువ్వు తినగలుగుతావా? తినకుండా నాకంటే ఎక్కువ లేదు తిన్నాయి. 100 రూపాయలు ఇద్దరిగా ఇట్లా పెట్టుకుందాం అది ఒక ఇద్దరు. ఎవరు మా బుజ్జి విన్నాడు. నేను తినలేకపోతున్నాను ఎందుకో. కడుపంతా ఫుల్ ఉంది. అంతేనా మేము కొంచెం తినాలి ఇది. ఇంట్లో వేసుకున్నాయట కుమ్మేయచ్చు. సండే రోజు బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మటన్ బిర్యానీ ఇంకా ఏం చేస్తామో తెలియదు. సండే ఏం మటన్ ఐడియా బిర్యానీ. లేదు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏం ఫుడ్ ఛాలెంజ్ చేయండి. బాయ్ 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 బాయ్.